సుబేదారి పోలీస్ స్టేషన్ లో హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. సెక్షన్లలో మార్పులు చేశారంటున్నారు బీఆర్ఎస్ లీగల్ టీం. దీంతో వరంగల్ సిపి ప్రీత్ సింగ్ ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు లీగల్ టీం కలిసింది. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులు సెక్షన్స్ ని మార్చిన విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తమ లీగల్ అడ్వైజర్స్ తో మాట్లాడి వివరాలు చెప్తామని సిపి బీఆర్ఎస్ నేతలకు సూచించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం పేపర్స్ ని రెడీ చేస్తోంది లీగల్ టీం. సిపి సూచనలతో వైద్య పరీక్షల కోసం ఎంజీఎం కి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. క్వారీ యజమానిని బెదిరించిన ఫిర్యాదులో 3 సెక్షన్స్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఫిర్యాదు సందర్భంగా నమోదైన సెక్షన్స్ లో మార్పులు చేశారంటూ బీఆర్ఎస్ లీగల్ టీం అభ్యంతరం చెప్తోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సీఎం అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, అందుకే ఆయనపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించారని కేటీఆర్ ఆరోపించారు. రైట్, సుబేదారి పోలీస్ స్టేషన్ లో హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం జరిగింది. సెక్షన్స్ లో మార్పులు చేశారంటున్నారు బీఆర్ఎస్ లీగల్ టీం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, అక్షయ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్కు సంబంధించిన తర్వాత పరిణామాలు కొంత వేగంగా మారుతున్నాయి. ఆయన సెక్షన్లలో మార్పులు చేశారంటూ బీఆర్ఎస్ లీగల్ టీం అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మేము సిపి దగ్గరికి వెళ్లే వరకు ఆయనని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయొద్దు, మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో పాటుగా లీగల్ టీం ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది. అదే టైంలో సిపిని పర్మిషన్ అడిగి మిమ్మల్ని కలవాలి, ఇక్కడ అక్రమంగా కేసులు నమోదు చేశారు కాబట్టి దీనికి సంబంధించిన విషయం మీ దగ్గరికి వచ్చి చర్చిస్తామని చెప్పిన నేపథ్యంలో వరంగల్ సిపి సంగ్రామ్ ప్రీత్ సింగ్ కూడా అతను వీళ్ళకి అవకాశం ఇచ్చారు. 11 గంటల ప్రాంతంలో ఈ లీగల్ టీం అంతా కూడా వెళ్లి సిపిని కలవడం జరిగింది. సిపికి వాళ్ళు ఎలాంటి 3 సెక్షన్లలో నమోదు చేశారు, నిజానికి ఆయన భయపెట్టాడు అంటూ ఎవరైతే క్వారీకి సంబంధించినటువంటి వాళ్ళ భార్య పిటిషన్ మేరకు సెక్షన్లు మొదట ఎఫ్ఐఆర్ అయిన నమోదు కార్యక్రమాన్ని తర్వాత మాడిఫై చేశారనే విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్తే ఈ వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మా లీగల్ టీంతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి సిపి వాళ్ళ లీగల్ టీంకి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కొద్దిసేపట్లో కౌశిక్ రెడ్డిని రిమాండ్ కోసం తరలించడం తప్పేట్లాగా లేదు అని నిర్ణయం తీసుకున్నటువంటి బీఆర్ఎస్ లీగల్ టీం అలాగే ఇక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనను ప్రొడ్యూస్ చేసిన వెంటనే ఎక్కడైతే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయగానే ఆయనకు బెయిల్ పిటిషన్ వేసేలాగా రిమాండ్ కనుక విధించగలిగితే బెయిల్ పిటిషన్ కూడా ఇమీడియట్లీ వేసేలాగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం చేసినటువంటి ప్రయత్నాలు దాదాపుగా అవి ఫలించలేదనే చెప్పొచ్చు. దీంతో ఇక ఆయనను రిమాండ్ చేసేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. ఆయనను రిమాండ్ తరలించే ప్రయత్నానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. ఆయనకు మొదట వైద్య పరీక్షల కోసం ఎంజిఎం తీసుకుపోతారు. ఎంజిఎం తరలించి అక్కడి నుంచి నేరుగా మేజిస్ట్రేట్ ముందట ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు క్లియర్ చేశారు. ఇప్పటికే డీసీపీ ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. ఆ తర్వాత ఏసీపీ కూడా కంప్లీట్ గా ఇక్కడే పోలీస్ స్టేషన్ లో మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా కౌశిక్ రెడ్డి దగ్గరికి వచ్చి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆవిడ కౌశిక్ రెడ్డి భార్య కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డి తోటే కూర్చుండి ఆ తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలి అనే దాని మీద చర్చిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బెయిల్ పిటిషన్ కోసం కావాల్సినటువంటి అడ్వకేట్ ఆయన వచ్చి పేపర్లు కూడా సైన్ తీసుకునేలాగా లోనికి వెళ్లిన నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆయనను తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టును పూర్తిగా బీఆర్ఎస్ తప్పుపడుతుంది, కావాలని
కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చి ఆయనకు ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఆయనకు భరోసా ఇస్తున్నాయి, మరొక వైపు ఆయనను జైలుకి వెళ్లకుండా ఎలా తప్పించడం అంటే కోర్టు నుంచి ఎలా బయటికి తీసుకురావాలనే విషయంలో వాళ్ళు ఒక ప్రయత్నం కొనసాగుతుంటే ఖచ్చితంగా ఈరోజు సాటర్డే అయిన నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆయన అభిమానులు చాలా మంది ఇక్కడికి వస్తే ఎవరు కూడా ఇక్కడికి రాకుండా దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ ఇక్కడికి వచ్చి ఏదన్నా తోపులాట లాంటివి కానీ ఇతరత్ర చట్టపరమైన నిబంధనలకు లోబడి ఉండాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా మరొక కేసు నమోదవుతుందనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తిగా చాలా మంది వరంగల్ నగరానికి వచ్చినా వాళ్ళు సుబేదారి పోలీస్ స్టేషన్ వైపు రాకుండా ఉన్నారు. ముఖ్య నేతలందరూ కూడా ఒక సూచన చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అందరూ కూడా సహకరించాలి, దాన్ని లీగల్ గానే ఎదుర్కొనే ఆలోచన ఉంది. బీఆర్ఎస్ నేతల మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని బయటికి ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా కార్యాచరణ చేద్దామని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ ఆయనను ఎన్ని గంటలకు తీసుకెళ్తారు, నిజానికి 10 గంటల ప్రాంతంలోనే ఆయనను టెస్టుల కోసం తీసుకెళ్తారని ముందు భావించారు. ఆ తర్వాత లీగల్ టీం వచ్చి అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో కొంత ఆయన కౌశిక్ రెడ్డి కూడా పోలీసులకు సహకరించకుండా సిగ్నేచర్ చేయలేదు. దాంతో సిగ్నేచర్ చేయకుండా మాకు సహకరించట్లేదనే ఉద్దేశాన్ని నేరుగా మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తామని చెప్పిన నేపథ్యంలో లీగల్ టీం ఎంటర్ అయ్యి దానికి సంబంధించినటువంటి సమస్యను ఏదైతే సెక్షన్స్ మార్పు జరిగిందో ఆ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్తాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మీరు సహకరించాలని చెప్పిన నేపథ్యంలో సిపికి కూడా టైం అడిగిన నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. సుమారుగా ఇంకొక అరగంట తర్వాత ఆయనను ఇక్కడ నుంచి ఎంజిఎం తరలించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. బెయిల్ విషయంలో కూడా రెడీ చేసుకుని బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కొద్దిసేపట్లోనే వైద్య పరీక్షల తర్వాత ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం కోసం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అక్షయ్ ఓకే అరుణ్.